కమర్షియల్ లైటింగ్ లో మనం చాలా సార్లు చూస్తుంటాం. మనకి ఆ లైట్ వేసినప్పుడు చాలా సార్లు ఆ క్లాత్ కనిపించకపోవచ్చు, ఆ ప్రొడక్ట్ సరిగా డిస్ప్లే కాకపోవచ్చు. సో చాలా సార్లు మనం వీడియో గానీ ఫోటో గానీ తీసుకుంటే చాలా డల్ గా అనిపిస్తుంటది. వీటన్నిటికీ గ్లోయిడ్ దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. సో అవి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో రాఘవేంద్ర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ సార్, నా పేరు రాఘవేంద్ర. మనం ఈరోజు వచ్చేసి కమర్షియల్ లైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. కమర్షియల్ లైటింగ్స్ లో వచ్చేసి మనం స్పాట్ లైట్స్ అంటాం. ఇలా స్పాట్ లైట్స్ యూజ్ చేసుకోవచ్చు, కాప్ డౌన్ లైట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, బిగ్ ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50x70 mm వరకు యూజ్ చేయొచ్చు. వీటిల్లో మనకు అడ్వాంటేజ్ ఏముంటదంటే, సో ఇది CRA 90 వాడుకోవచ్చు. CRA 90 వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ క్లాత్ గానీ ఇంకోటి కానీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. వీటిలో మీరు కనుక చూస్తుంటే దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, టిల్ట్ అయింది. సో టిల్ట్ చేసుకోవచ్చు. వీటిలో మనకి జూమ్ లైట్స్ కూడా వస్తాయి. దీన్ని టిల్ట్ చేసుకోవచ్చు, దీంట్లో జూమ్ లైట్ వస్తుంది. అదేవిధంగా లేజర్ బ్లేడ్ లైట్స్ ఉంటాయి. ఈ లేజర్ బ్లేడ్ లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పెట్టినట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ. సో ఇదైతే ఎడ్జ్ ఏదైతే ఉందో ఎడ్జ్ చాలా తక్కువ ఉంది, ఇక్కడ ఎడ్జ్ చాలా ఎక్కువ వచ్చింది. సో ఈ రెండింటి యొక్క సేమ్ లైటింగ్ ఉంటుంది. లైట్ అనేది మనకి 36 degrees లో కింద పడుతుంది. కింద పడటం వల్ల ఏమవుతుంది, లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్స్ లో మనం చూస్తే ఈ ప్రొఫైల్స్ దీన్ని మనకి సర్ఫేస్ లో పెట్టుకోవచ్చు, సీలింగ్ లో పెట్టుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ మన సర్ఫేస్ లో పెట్టుకోవచ్చు, సీలింగ్ లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ సర్ఫేస్ లో పెడతాం, ఇవన్నీ సీలింగ్ లో పెడతాం. వీటిలో బ్యాకప్ కూడా వస్తుంది. వీటిలో బ్యాకప్ వస్తుంది. కొంతమంది ఎలక్ట్రీషియన్స్ కనుక మనకు గనక ఉంటే ఆ ఎలక్ట్రీషియన్ సీలింగ్ లో ఆయనకి ప్రొఫైల్ చేయడం రాదనుకోండి, ఇట్లా మనం పోర్టబుల్ ప్రొఫైల్ ఇస్తాం. ఈ పోర్టబుల్ ప్రొఫైల్ డైరెక్ట్ పెట్టేసుకొని వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాకప్ కూడా వస్తుంది ప్రొఫైల్ లో. ఇదే కాకుండా మన దగ్గర ఆ విధంగా చూడండి, అవి ప్రొఫైల్లో డిఫరెంట్ రకాలు. ఇటువంటి చాలా మోడల్స్ ఉన్నాయి, మీకు బయట కూడా చూపిస్తాడు. అండ్ ఇవి వచ్చేసి సర్ఫేస్ మౌంట్ సిలిండర్స్. ఏవైతే మన కమర్షియల్ షాప్స్ ఎంట్రన్స్ దగ్గర టాప్ లో ఒక 20 feet 30 feet హైట్ లో ఇలా పెట్టేస్తే ముందు ఉన్న డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఎంట్రీ ఇవ్వడానికి. కానీ జిమ్స్ లో కానీ స్మాల్ డిజైన్స్ ఏవైతే బీమ్స్ ఉంటాయో బీమ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రిజం మాల్ కి ఇచ్చాం. ఇది ప్రిజం మాల్ కోసం చేసాం. ప్రత్యేకంగా ఒక 50 లైట్స్ ఇచ్చాం వాళ్ళకి. ఇటువంటివి మనం నెలకి ఒక 50 నుంచి 60 చేస్తుంటాం. ఇవైతే ఒక 3000 చేసాం. ఇది పూజా క్రాఫ్ట్ అనే వాళ్ళకి చేసాం. స్పెషల్ గా వాళ్ళు చేయించుకున్నారు. సో ఇది వుడెన్ కోటింగ్ వస్తుంది. కాకపోతే రెగ్యులర్ ప్రొడక్షన్ లో ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చాలా సార్లు మనం లిఫ్ట్స్ దగ్గర చూస్తుంటాం కమర్షియల్ స్పేస్ లో. సో ఓల్డ్ గ్లాస్ లైట్స్ ఉంటాయి, పలిగిపోతుంటాయి. ఇట్లా బల్క్ లైట్స్ పెడతాం. ఈ బల్క్ లైట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా కమర్షియల్ స్పేస్ లో మనకి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ అవసరం అవుతాయి. మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉపయోగించుకుంటారు. 2x2 ప్యానల్స్ లో వీటిలో రెగ్యులర్ ఏసీ కాకుండా మనము బ్యాకప్ కూడా మనం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ 4 hours వరకు. సో ఇది వచ్చి స్లిమ్ ప్యానల్ అండ్ సర్ఫేస్ ప్యానల్. బ్యాక్ ప్యానల్ లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ స్లిమ్ యొక్క అడ్వాంటేజ్ అంటే మన దగ్గర మీకు మార్కెట్ లో ఇది 1200 ఉంటుంది. ఇది మనకి 1000 రూపాయల్లో మీకు వచ్చేస్తుంది. బల్క్ లో కనుకుంటే మన దగ్గర మీకు 1000 రూపాయలు వచ్చేస్తుంది.